ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. నఫ్తాలి విడవబడిన లేడి, అతడి ఇంపైన మాటలు పలుకును. ఆదికాండము 49:21. యాకోబు కుమారుల్లో ఒకరైన నఫ్తాలి గురించి మంచి వర్ణన. నఫ్తాలి విడవబడిన లేడి అంటే చురుకుదనం, వేగం మరియు స్వేచ్ఛను సూచిస్తుంది. అతను ఇంపైన మాటలు పలుకుతాడు. వాక్చాతుర్యం మరియు ప్రభావవంతమైన సంభాషణను స్పష్టం చేస్తుంది. ఈ ఆశీర్వాదం నఫ్తాలి గోత్రపు వారు సందర్భానుసారముగా వ్యవహరించగల నైపుణ్యము కలిగి ఉండుటను లేదా మాటల ప్రతిభను కలిగి ఉండుటను సూచిస్తుంది. అపొస్తలుడైన పౌలు ఈ విధంగా సెలవిచ్చాడు: సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడును కాను. 1 కొరింథీ 2:1. దేవుడు మిమ్మను దీవించును గాక. ఆమేన్.